వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజః గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి. అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కుణై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి? దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి 10వ ఇంట్లో తామ్రమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. ఇక్కడ దశమం అనేటువంటిది గురుడికి అంత కలిసొచ్చేటువంటి స్థానం కాదు. చాలామంది ఇది కేంద్ర స్థానము, గురుడు కేంద్రాల్లో యోగిస్తాడు, ఇది అన్నీ కూడా ఎప్పుడవో మాటలు. గోచారం వేరు, జాతకం వేరు. కాబట్టి ఎవరిని నమ్మకండి. జాతకంలో గోచార దర్శినిలో లేదా ఈ గోచార భాగలో ఏదైతే చెప్పబడి ఉన్నదో అదే ఫలితం వస్తుంది. గురుడు 10లో ఉంటే యోగిస్తాడని చెప్పిన వాళ్ళందరూ కూడా మీరు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎవరికి శాస్త్రం తెలియదని అర్థం. సరే, ఒకళ్ళ గురించి మనం మాట్లాడడం ఎందుకులే కానీ ఇప్పుడు దశమంలో గురుని యొక్క సంచారం. ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటి అంటే తామ్రమూర్తిత్వం వచ్చింది. ఈ తామ్రమూర్తిగా ఉండడం వల్ల ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చినా 20% 25% ఫలితాన్ని ఇస్తాడు. మంచైనా చెడైనా. మంచి అయితే మనకి 25% వచ్చిందంటే కొద్దిగా బాధ, కానీ చెడు 25% వస్తుంది, అది మనకి సంతోషం. ఎందుకు? ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం అన్నాడు. దశమంలో గురుడు సంచరించడం వల్ల కారకో భావనాశాయ, వృత్తి కారకుడే గురుడు కాబట్టి ఆయన దశమంలో ఉంటే వృత్తిని పాడు చేస్తాడు. ధాన్యనాశో ధనచ్ఛేదం అంటే డబ్బు పోతుంది, ధాన్యం పోతుంది, సంపాదించుకున్నవన్నీ పోతాయి, లేదా దాచుకున్నవన్నీ పోతాయని కొన్ని గ్రంథాల్లో చెప్పాడు. కాబట్టి ఇక్కడ గురుడు దశమంలో ఉండడం వల్ల ఏమవుతుంది? ఉద్యోగాన్ని పాడు చేయడమో, మన జీవనం దేనివల్ల అయితే ముందుకు సాగుతుందో దాన్ని పాడు చేసేస్తాడు. ఉదాహరణకి ఎవరైనా పాపం ఒక సైకిల్ షాప్ పెట్టుకున్నారనుకోండి, సడన్గా గాలివాన వచ్చి ఆ సైకిల్ షాప్ కొట్టుకుపోతుంది, లేదా వరదల్లో కొట్టుకుపోతుంది. అంటే మన జీవనాధారం ఏదైతే ఉన్నదో అది దెబ్బతినేటట్టు చేస్తాడు గురుడు, పాడు చేసేస్తాడు ఆయన. అలాగే వృధా సంచరణం భయం, అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, మానసిక భయం ఎక్కువగా ఉంటుంది. ఎవడో ఏదో చేసేస్తాడేమో, ఏదైనా అయిపోతుందేమో అనేటువంటి మానసిక భయము, భ్రమ, ఇవి రెండూ కూడా తులారాశి వారిలో చాలా అధికమవుతాయి. కానీ ఇంకా ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే స్వజనైర్దూషణం చేయవ.
సొంత బంధువులు, సొంత మిత్రులు, ఆత్మ బంధువులు, ఆత్మీయులు వీళ్ళందరూ కూడా ఒక్కటైపోయి మిమ్మల్ని వేరు చేసి వేలెత్తి చూపించేటువంటి పరిణామాలన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి చర్య. తులారాశి వారు దేని గురించి బాధపడాలి అంటే, సరే డబ్బు పోయింది, సుఖం పోయింది, అధికారం పోయింది, దర్పం పోయింది, ఇవేవి పోయినా మనకి పర్వాలా. కానీ సొంత బంధువులు ఎప్పుడైతే ఇంతవరకు మీరు సేవ చేసినటువంటి వారు, మీ వల్ల మెప్పు పొందినటువంటి వాళ్ళు, లేదా మీ వల్ల సుఖాన్ని పొందినటువంటి వాళ్ళు, మీ వల్ల లాభాన్ని పొందినటువంటి వాడు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతారు. దానికి గురుడు కారణమవుతారు. ఎందుకు అంటే, గురుదృష్టి కుటుంబ స్థానం మీద పడింది, గురుదృష్టి చతుర్థ స్థానం మీద పడింది, గురుదృష్టి షష్ఠ స్థానం మీద పడింది. ఆ మూడు కూడా డీయాక్టివేట్ అయిపోతాయి. అంటే మీ మాట ఎవడు వినడు, కుటుంబ సభ్యులు ఎవరు పలకరు, ఎవరు కలిసికట్టుగా మీతో రారు ముందుకి, మీ మాట వినరు, మీకు సపోర్ట్ చేయరు, శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. ఎంత మంచి చెప్తూ ఉన్నా, ఎంత ఒబీడియంట్గా మీరు మాట్లాడుతూ ఉన్నా శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. వీటన్నిటికీ గురుడు కారణం. ఏమంటే మరి ఇలా ఉంది టైము, మరి మేము ఏం చేయాలంటే బాగుపడాలి అంటే ఒకటే విషయం దృష్టిలో పెట్టుకోండి. ఎంత కష్టం వచ్చినా మిమ్మల్ని ఎవడైనా ఉద్యోగంలోంచి తీసేసేంత వరకు మీరు ఉద్యోగం మానకండి, అదే ఉద్యోగం చెయ్యండి. 2, చేరి మూర్ఖుల మనసు రంజింపకండి. ఎవరి దగ్గర మెప్పు పొందడానికి మీరు సంజాయిషీలు చెప్పుకోకండి, మౌనంగా ఉండండి, కాలమే సమాధానం చెప్తుంది. అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు ఏమీ తీసుకోకండి, చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. గురుబలం పెంచుకోవడానికి దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన చేయండి, శనగలు దానం చేయండి, శనగపప్పు దానం చేయండి, లేదా పసుపు రంగులో ఉండే స్వీట్లు, పసుపు రంగులో ఉండే పళ్ళు, పువ్వులు దానం చేయండి. గురువారాలు మౌనవ్రతం చేయండి, చక్కటి ఫలితం వస్తుంది.